కస్టమర్ బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు అని అంటే మీరు ఒకసారి మీరు బిగ్ బజార్, రిలయన్స్ ఇట్లాంటివి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు లాయల్టీ కార్డ్ ఇస్తారు. ఫ్యూచర్ గ్రూప్ కార్డ్స్ ఇస్తారు. ఎలా అంటే మీ నెంబర్ చెప్పండి, మీకు పాయింట్స్ వస్తాయి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. ఇది రిటెన్షన్ స్ట్రాటజీ. ఏం చేస్తారు, మీరు నెక్స్ట్ టైం ఆ పాయింట్స్ ఉన్నాయి కదా నేను రిడీమ్ చేసుకుంటా అని చెప్పి వెళ్తారు. వాకిన్ వచ్చారు, ఓకే. మళ్ళీ మిమ్మల్ని ఇంకో 10 మంది కస్టమర్లను తీసుకొచ్చేటట్టు చేయాలి అని అంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. కస్టమర్ ఈజ్ కింగ్ అంటారు, కానీ బిజినెస్ ఓనర్ ఏంటి అంటే బిజినెస్ ఓనర్ ఈజ్ కింగ్ మేకర్. ఎందుకంటే కస్టమర్ని కింగ్లా చేసేది ఎవరు? బిజినెస్ ఓనర్. కస్టమర్ కింగ్కే సొల్యూషన్ ఇస్తున్నాడు ఎవరు? బిజినెస్ ఓనర్. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడు. బిజినెస్ ఓనర్ ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. ఓకే. రిటెన్షన్ అయిపోయిన తర్వాత లాయాలిటీ అని ఒక స్టేజ్ ఉంటుంది. కస్టమర్ హీ విల్ బికమ్ లాయల్ కస్టమర్ ఫర్ అస్ అండ్ హీల్ బింగ్ మోర్ అండ్ మోర్ కస్టమర్స్. అయిపోయిన తర్వాత మళ్ళీ R&D డిపార్ట్మెంట్ ఉంటుంది మార్కెటింగ్లో. R&D డిపార్ట్మెంట్ ఏం చేస్తా అంటే, సరే ఇప్పుడు కస్టమర్ వచ్చాడు, నీ దగ్గర కేక్ అయిపోయింది, ఇంకా నువ్వు బెటర్ కేక్స్ ఏం చేయాలి, ఇంకా నువ్వు ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కేక్స్ చేయాలా, కస్టమర్ తగినట్టు కొత్త ప్రోడక్ట్ క్రియేట్ చేయడం, అది R&D డిపార్ట్మెంట్. అంటే చూసారా, ఒక బిజినెస్ లాంచ్ దగ్గర నుంచి అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, ప్రమోషన్స్, బ్రాండింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, కొలాబరేషన్స్, PR, సేల్స్, ఇవన్నీ అయిపోయిన తర్వాత కస్టమర్ రిటెన్షన్ అయిపోయిన కస్టమర్ లాయాలిటీ, తర్వాత కస్టమర్ తోని మళ్ళీ కొత్త ప్రోడక్ట్ ఏం కావాలి అని మళ్ళీ మార్కెట్ రీసెర్చ్ చేయడం. ఇదంతా మార్కెటింగ్ లో వస్తుంది.